నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ ముఖ్యంగా ఈ కినాళ్ళు ఇక ప్రతి నియోజకవర్గంలో కినాళ్ళు ఒకటి కంప్లీట్ కాకముందే ఇంకోటి తీసుకపోతే ప్రయత్నం చేశారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక కినాలు పూర్తి కాకముందే అసలు పూర్తి స్థాయిలో నీళ్లు అందించకముందే ఇంకో కినాలు వీళ్ళ కమిషన్ల కోసమో మరి రైతులను ఆగం చేయడం కోసమో అర్థం కాదు కానీ ఈ కినాలు పూర్తి చేశారు. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్టుల పేరుతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటుంది ఆ కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఆ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి మరి ఇంకా అన్నది ఒక్కసారి ఇప్పుడు క్లియర్గా ఈ బీఆర్ఎస్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ క్లియర్గా ఈ వీడియో చూడాలి. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి సిరిసిల్ల జిల్లాకు సంబంధించి రైతులు తీన్మార్ మల్లన్న గారి దగ్గరకు వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళారంటే ఒకసారి చూద్దాం. అధైర్య పడకండి, అండగా ఉంటా, దీక్షకు వస్తా, కాళేశ్వరం నీళ్ళు వచ్చే వరకు కొట్లాడదాం, కాళేశ్వరం నీళ్ళు వచ్చేదాకా కొట్లాడదాం అన్నాడు. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా? కాళేశ్వరం నీళ్ళతో కలకలాడుతుందని బీఆర్ఎస్ పార్టీ హయాంలో చెప్పుకొచ్చారు. మరి ఇవి కాళేశ్వరం నీళ్ళు ఇవి అంటున్నా. ఇక మానకొండూరు సిరిసిల్ల నియోజకవర్గంలోని 12 గ్రామాల రైతులు టీఆర్పీ చీఫ్ మల్లన్న భరోసా. రైతులకు టీఆర్పీ చీఫ్ మల్లన్న భరోసా. కాళేశ్వరం ప్యాకేజీ పేరుతో పరిధిలోని 16/6 కెనాల్ పనులు అసంపూర్తిపై 12 గ్రామాల ప్రజల ఆవేదన. ఇక్కడ ఏంటంటే పూర్తి కాలే కెనాలు. ఇక్కడ ఇది రాకముందే ఆహో నీకు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఒక పంప్ హౌస్ ఉంటుంది, అక్కడ పంప్ హౌస్ ఉంటుంది. ఆ చెరువులో కానీ లేకపోతే రిజర్వేర్లో కానీ పూర్తి నీళ్ళు పోసినప్పుడు ఆ నీళ్లు చివరి కెనాల్ దాకా చివరి మడదాకా అందుతున్నాయా లేదన్నది ప్రాధాన్యత. అది ఎందుకోసం పెట్టారు? ఇక్కడ పోస్తుంది, ఆడ చివరి ఎటు పోతుందో ఏదో అర్థం కాదు, అక్కడ ఎండిపోతా ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది గదే పరిస్థితి. ఇప్పుడు ఇంకా 2వ నెల, ఇది 3వ నెల స్టార్ట్ అవుతుంది. ఇక 3వ నెల స్టార్ట్ కాకముందే ఇంత దారుణంగా ఉంటే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో కాంగ్రెస్ వాళ్ళకు బ్యాండ్ బజాయించినట్టే చూడరు ఒకసారి. అయితే మల్లన్నను కలిసి మద్దతు ఇవ్వాలని అభ్యర్థన. సానుకూలంగా స్పందించిన టీఆర్పీ చీఫ్ ఆ కెనాల్ పనుల పూర్తి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని హామీ. అయితే కాళేశ్వరం ప్యాకేజీ పరిధిలోని 16/6 కెనాల్ పనులు పూర్తి కాక సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన 12 గ్రామాల ప్రజలకు తాను అండగా ఉంటానని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న తెలిపారు. సిరిసిల్ల మానకొండూరు 2 నియోజకవర్గాలకు సంబంధించి 12 గ్రామాల నేతలు ప్రజలు హైదరాబాద్లో టీఆర్పీ చీఫ్ మల్లన్నను కలిశారు. కాళేశ్వరం ప్యాకేజీ లిమిట్స్లోని 16/6 కాల్వ పనులు పూర్తి కాకపోవడం వల్ల తమకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. 16/6 కెనాల్ పనులు అసంతృప్తిగా వదిలేయడం వల్ల మానకొండూరు సిరిసిల్ల నియోజకవర్గంలో అని ఒకసారి చూస్తున్నాం. మానకొండూరు సిరిసిల్ల నియోజకవర్గమే కాదు, కరీంనగర్ జిల్లాకు సంబంధించి చాలా చోట్ల ఉన్నది. ఒకసారి రెండో దాని ఉన్నది, అది చూద్దాం. అయితే 12 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్టు తెలిపారు. ఈ కెనాల్ పనులు పూర్తయితే దాదాపు 10,000 ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున వరి నాట్లు, మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేసినట్లు 16 కెనాల్ పనులు కంప్లీట్ కానందువల్ల పంటకు సాగునీరు అందే అవకాశం లేకపోతుందని రైతులు మల్లన్న వద్ద మొరపెట్టుకున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలి, 17/6 కెనాల్ పూర్తి చేయాలని గతంలో దాదాపు 19 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష నిర్వహించినట్లు తెలిపారు. రిలే నిరాహార దీక్షలో భాగంగా చివరి రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి 6 నెలల్లో కాల్వ పనులు పూర్తి చేసి పంటలకు నీరు అందిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వరకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మళ్ళీ పెద్దలింగపూర్ సబ్స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తామని, తమ దీక్షకు మద్దతుగా రావాలని తీన్మార్ మల్లన్నను అభ్యర్థించారు. అంటే ఇదివరకు నిరాహార దీక్ష అక్కడ రైతులు చేస్తే అక్కడ సంబంధిత అధికారులు పోయి 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఆ 6 అనేది లక్కిన మరి ఇట్లా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. చేయకపోగా 2 సంవత్సరాలు అవుతుంది. చేయకపోగా మళ్ళా మొదటికి వచ్చింది, పంటలు ఎండుతూ ఉన్నాయి. అయితే మానకొండూరు సిరిసిల్ల నియోజకవర్గంలోని 12 గ్రామాల ప్రజలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 16/6 కెనాల్ పనులు పూర్తి అయి సదరు గ్రామాలకు సాగునీరు అందే వరకు అన్నదాతలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. కెనాల్ అసంతృప్తి పనుల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మార్చి 4న దీక్ష శిబిరానికి స్వయంగా హాజరై తను రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మా సమస్యను పరిష్కరించేందుకు మల్లన్న చొరవ తీసుకుంటానని చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. మల్లన్నను కలిసిన వారిలో 12 గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, రైతులు ఉన్నారు. ఇది కథ. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఊచకోత మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల విషయం పక్కకెడితే రైతుల విషయం కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. 6 నెలలు అది చేస్తా ఇది చేస్తా అన్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి
పెద్ద ఎత్తున ఒక రైతు ఉద్యమం ఎత్తనుంది. ఎందుకంటే ఇంకా ఎండాకాలం కూడా స్టార్ట్ కాలే, ఇంకా 3 నెలలు స్టార్ట్ కాకముందే ఎండలు కొట్టకముందే ఇప్పటికే పొలాలు ఎండిపోతున్నాయి కరీంనగర్ జిల్లా ప్రాంతంలో. ఇక చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఇంకా అనేది. మొత్తానికైతే సిరిసిల్లాకు తీన్మార్ మల్లన్న గౌరవ అధ్యక్షుడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు రాబోతా ఉన్నట్టుగా సమాచారం కనబడతా ఉంది. మరి చూద్దాం ఎకరాక జరుగుతుంది ఏం కథ అన్నది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.